కాంగ్రెస్ ప్రభుత్వము తాము అధికారంలోకి వస్తే ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా 6 గ్యారంటీల అమలుపైన దృష్టి సారించింది. ఇందులో త్వరలోనే 6 గ్యారంటీలలో ఇప్పటికే రెండిటి అమలు జరిగింది. మహిళలకు బస్సు ప్రయాణానికి సంబంధించింది. రెండవది ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 లక్షలకు పెంచడం. వీటితో పాటుగా ఇప్పుడు 200 యూనిట్ల వరకున్న కాలే కరెంటుకు ఆ ఇండ్లలో గృహావసరాలలో రాయితీ ఇవ్వాలనేది. 500 రూపాయలకు సిలిండరు. ఈ రెండింటికి అర్హులు ఎవరు అనంటే కనుక రేషన్ కార్డు, ఆహార భద్రతా కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారే దీనికి అర్హులు. ఈ ఆహార భద్రతా కార్డు చాలా కీలకం కాబోతున్నది. వీటితో పాటుగా ఆహార భద్రతా కార్డుతో పాటు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకొని ఉండాలి. ఈ పెట్టుకొని ఉన్నవారు అర్హులు. ఈ రెండింటి విషయంలో లెక్కలు వేసుకుంటే కనుక ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ, తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ విషయంలోనూ, 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, అత్యధికంగా దరఖాస్తులు వచ్చినాయి 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు. ఆ తర్వాత దరఖాస్తులు వచ్చినాయి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి. 82 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు వస్తే 90 లక్షల వరకు 500 రూపాయల సిలిండర్కు వచ్చినాయి. మొత్తం మన రాష్ట్రంలో 1,28,00,000 సిలిండర్లు కనెక్షన్స్ ఉన్నాయి. వీటిలలో 1,23,00,000 గృహవసరాలకు సంబంధించిన ఉన్నాయి. ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద వీరికి సిలిండర్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు పేదరిక దారిద్ర్య నిర్మూలన రేఖకు లేదా బీపీఎల్కు కింద ఉన్న వారికి ఇవ్వాలనా, లేదా వైట్ రేషన్ కార్డు హోల్డర్లందరికీ ఇవ్వాలనా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే ఇక ప్రాథమికంగా తేలింది ఏమిటి? విద్యుత్తు కానీ లేకపోతే కనుక 500 గ్యాస్ సిలిండర్ అయినా ఇవి రావాలంటే కనుక రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి. వీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు దానికి లింక్ అయి ఉండాలి. ఈ లింక్ అయి ఉన్న వారికి ఈ రెండు విషయాలలో వారికి రాయితీ లభించబోతున్నది. ఈ రెండు పథకాలకు వారు అర్హులుగా ఉండబోతున్నారు. ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే కనుక 90 లక్షలకు సుమారుగా 1 కోటి వరకు రేషన్ కార్డులు మన రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ ప్రాతిపదిక మీద తీసుకున్నప్పుడు ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్దారులు ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టుకున్న దరఖాస్తులు, ఆ ఏటా కొన్ని దరఖాస్తులు కొత్తగా వస్తూ ఉంటాయి. వీటన్నింటి విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నదానిపైన ప్రభుత్వం ఇంకా విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నది. బహుశా త్వరలోనే వీటికి సంబంధించిన ఒక అంచనాకు వచ్చే అవకాశం కనబడుతున్నది. అయితే విద్యుత్ విషయంలో 4,000 కోట్ల రూపాయలు, ఈ గ్యాస్ సిలిండర్ల విషయంలో 3,400 కోట్ల రూపాయలు అదనపు భారము పడబోతున్నది ప్రభుత్వం పైన. అయితే దీనికి అర్హులకు సంబంధించిన వాటిల్లో గత ప్రభుత్వము ఎస్సీలకు 100 ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చింది. ఈసారి వాళ్ళు కూడా ఈ 200 యూనిట్ల పరిధిలోకి రాబోతున్నారు. బహుశా ఇక్కడ ఆర్థిక వనరులు వారికి ఉన్న ఒకసారి బిల్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు అర్హుల దానిపైన మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి తీసుకునే దానికంటే కూడా ఎవరైతే సిలిండర్ ఇంటి దగ్గర వేస్తారో వారి ద్వారానే వారికి ఉన్న ఎవరి పేరు మీద ఉన్నది ఆ మీటరు. ఒకవేళ కిరాయి ఇంట్లో ఉన్నాం, కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి మరి పరిస్థితి ఏమిటప్పుడు అంటే ఎవరైతే కిరాయిదారు ఉంటారో ఆ కిరాయిదారుని పేరు మీద మీటర్ మారుతుంది. ఆ కరెంటు బిల్లు వచ్చినప్పుడు ఆయనకే వస్తుంది. ఇంటి యజమాని ఉన్నప్పటికీ కూడా ఆ ఇల్లు ఖాళీ తర్వాత మళ్ళీ అది ఖాళీ అయిపోతుంది. వేరే వాళ్ళు వస్తే వేరే వారి మీదకి వస్తుంది. ఇందులో గందరగోళానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకు? గ్యాస్ సిలిండర్ వేయడానికి ఎవరొక మనిషి రావాల్సిందే, విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి విద్యుత్ వాళ్ళు రావాల్సిందే. ఇట్లా వచ్చిన వారి ద్వారా సమగ్రమైన నిర్దిష్టమైన సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ద్వారా వీలైనంత ప్రజాపాలన దరఖాస్తులు ఒకవైపున, ఇలాంటి వారి ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నది ప్రభుత్వ అధికారులు. బహుశా ఈ మార్చి నెల బిల్లులోనే 200 యూనిట్ల వరకు కాల్చిన వారు ఎవరైతే ఖర్చు అయింది ఎక్కడైతే ఉన్నదో వారి నుంచి బిల్లులు వసూలు చేయబోరు. ఇది ప్రభుత్వం అమలు చేసింది. కాబట్టి బహుశా వారు అనుకున్నది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే, అంటే ఎన్నికల షెడ్యూల్కు ముందే, ఎన్నికల కోడ్ రావడానికి ముందే 6 గ్యారెంటీలు అమలు చేయగలిగినట్లయితే కనుక మార్చి 17వ తారీఖు నాటికల్లా దీనిపైన ప్రజలకు హామీనిచ్చినట్లుగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. లేకుంటే కనుక విపక్షాలు ఇప్పటికే చిన్న చిన్న అంశాలపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం అనుకున్న విధంగా ముందుకెళ్లే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఈ గృహజ్యోతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది.
అయితే ఈ విద్యుత్ విషయంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటి మార్గదర్శకాలు విద్యుత్కు సంబంధించిన వాటిల్లో? రేషన్ కార్డు ఉండడంతో పాటుగా ఇవి కూడా ఉండాలి. వీటిలలో 200 యూనిట్ల లోపు వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులు అర్హులు. దీంట్లో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే, ఒక కనెక్షన్ మాత్రమే ఇది వీరు అర్హులై ఉంటారు. వారికి వైట్ రేషన్ కార్డు ఉండాలి. 2022-23లో 2200 యూనిట్ల లోపు ఏడాది కరెంటు ఖర్చు చేసి ఉండాలి. అంత కరెంటు ఖాళీ ఉండాలి. దీంతో పాటుగా ప్రజాపాలన దరఖాస్తులో యుఎస్సి అంటే యూనిక్ సర్వీస్ కనెక్షన్ నెంబరు పొందుపరిచి ఉండాలి. వీటితో పాటుగా డిస్కమ్లు ఎట్టి పరిస్థితుల్లో కనెక్షన్పై పేరు మార్పిడి చేయరాదు. ఏ వినియోగదారుడి పేరు ఉంటుందో అతని పేరుతోనే బిల్లు జారీ అవుతుంది. అవసరాన్ని బట్టి మార్పులు ఇందాక చెప్పినట్లుగా. తర్వాత 2000 ఇందాక చెప్పిన కదా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగం ఆధారంగా అర్హులను నిర్ణయిస్తారు. అప్పట్లో వార్షిక వినియోగం 2160 యూనిట్లు ఉందని అనుకుందాం. దానికి 10% అదనంగా కలుపుతారు. అప్పుడు వార్షిక వినియోగం 2376 యూనిట్లు అవుతుంది. దానిని 12తో భాగించి నెల సగటు తీస్తారు. అలా చేసినప్పుడు నెలకు 198 యూనిట్లు వస్తుంది. వారికి ఉచిత విద్యుత్తును అమలు చేస్తారు. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2181 యూనిట్ లోపు విద్యుత్తును వినియోగించే వారే ఇప్పుడు ఈ పథకానికి అర్హులవుతారు. దీనికి తోడు బిల్లు జారీ సమయంలో కూడా వారు ఆ నెలకు 200 లోపు విద్యుత్తును వినియోగించి ఉండాలి. పథకంలో చేరిన తర్వాత బకాయిలు చెల్లించకపోతే గృహజ్యోతిని అమలు చేయరు. ఇది చేయడం వలన 4164 కోట్ల రూపాయల అదనపు భారము ప్రభుత్వం పైన పడబోతూ ఉన్నది. ఇది ఓవరాల్గా ఈ రెండు గృహజ్యోతిలో భాగంగా ఉన్న ఈ రెండింటికి సంబంధించి ఎవరు అర్హులు, ఎట్లా అర్హులు అన్నదానికి మార్గదర్శకాలు. అవి రేషన్ కార్డు ఉండాలి. ఈ రెండు ఉన్నవారు రేషన్ కార్డు ఉంటే కనుక ఈ రెండు పథకాలకు వారు అర్హులవుతారు. ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన విధి విధానాలకు సంబంధించిన విషయము ఇది.